బ్రదర్ది కూడా ఎట్లా చూశానంటే, నేను 3 ఇయర్స్ బ్యాక్ చాలా శ్రమల కాలంలో ఉన్నా. అప్పుడు నేను మా చెల్లి ఈ యూట్యూబ్లు చూస్తూ ఉంటాం కదా, చూస్తున్నప్పుడు సాక్ష్యాలు అని విన్నాను. 2-3 సాక్ష్యాలు విన్నా. అరే ఏంటి ఇది అంటే బ్రదర్ ఏంటి పవర్ చూడాలి నేను కూడా అని చెప్పి ఒకరోజు నిజంగా శ్రీరామ్ హిల్స్ రోడ్లో ఉన్నాను నేను మా చెల్లి. ఏదో పని కోసం వెళ్ళాం. 2:30కి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అనే మాటలు విన్న తర్వాత అసలు ఆన్ చేసి చూద్దాం ఇప్పుడు ఏంటో అని చెప్పి బ్యాంక్ మెట్ల కింద కూర్చొని 2:30కి లైవ్లో కనెక్ట్ అయ్యా. ఆ రోజు వాక్యం చెప్తున్నారు, విన్నాను. అరే ఏంటి ఇంత పవర్ఫుల్ వాక్యం, ఇంత సాక్ష్యం ఉంది ఈ మాటలు అని. నేను పుట్టు క్రైస్తవురాలిని. నా పేరు హెలెన్ పరిమళ. మేము సెయింట్ మేరీస్ సిఎస్ఐ సెయింట్ మేరీస్ సంఘానికి చెందిన దాన్ని. వాక్యాలు ఎన్నో విన్నాం, ఎన్నో జరిగిన జీవితాల్లో. కానీ నేను అలా బ్రదర్కి కనెక్ట్ అవుతాను అనుకోలేదు. నేను ఇంకప్పుడు మా చెల్లితో షేర్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ రాత్రి కూడా 8 o'clock మళ్ళీ ఉంది కదా ఆ లైవ్లో అయ్యాను. అలా అవుతూ తెల్లారి మళ్ళీ 3:30కే లేచా. శ్రమ రావటం నాకు సంతోషం అని చెప్పిన దావీదు ఆ మాటని నిజంగానే శ్రమల్లోనే దేవునికి కనెక్ట్ అవుతాం అందరం, అది మాత్రం వాస్తవం. అలా అని 2వ రోజు 3వ రోజు బ్రదర్కి ఫోన్ చేశా. అంటే ఇలా యూట్యూబ్లో చూశాను, నా పేరు హెలెన్ పరిమళ అని చెప్పి ప్రేయర్ చేయించుకున్నాం. నేను ఎందుకమ్మా ప్రేయర్ నువ్వు చేసుకోవా, నీకు జరగదా అని కూడా అన్నారు. ఏ వర్డ్స్ నేను చేసుకుంటాను కానీ ఎందుకో ప్రేయర్ కావాలంటే చేసి ఈ మినిస్ట్రీ గురించి కూడా చెప్పారు. అలా 3 సంవత్సరాల నుంచి బ్రదర్తో పరిచయం, అంటే ఆన్లైన్లో ప్రేయర్లో. అయితే ఫస్ట్ హైదరాబాద్లో పెట్టారు, బేగంపేటలో. అట్లా 1 year అయిన తర్వాత అసలు ఆన్లైన్లోనే చూస్తున్నాం, ఆన్లైన్లోనే వింటున్నాం, ప్రార్థనలోనే ఉంటున్నాం. బ్రదర్ని చూద్దాం పదా అని మా చెల్లి నేను మాట్లాడుకొని ఆ ఏరియా తెలవకపోయినా అక్కడికి వెళ్ళి ఇది పెట్టారు కదా, అడ్రస్ పెట్టారు. దాన్ని బట్టి ఆ బేగంపేట వెళ్ళి అక్కడ బస్ దిగి అక్కడ నుంచి నడుస్తూ హాల్లోకి వెళ్ళాం. ఫస్ట్ బ్రదర్ని చూసాం, ఎంటర్ అవుతామే. ఆరాధనలంతా పాల్గొన్నాం, మంచి భోజనం పెట్టించారు, తిన్నాం. బ్రదర్ దగ్గరికి వెళ్ళాం, ఫొటోస్ దిగాం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఖమ్మం వచ్చి అందరికీ చెప్పుకున్నా, నేను ఇలా వెళ్ళాను, బ్రదర్ని కలిసాం, ఫొటోస్ కూడా దిగామని చెప్పి అప్పుడు స్టేటస్ కూడా పెట్టుకున్నట్టున్నా. అలా పరిచయమైన ఈ అనుబంధం ఈ 3 సంవత్సరాల్లో మా పాపకు కూడా పంపించాను. తన సాక్ష్యం చెప్పారు కదా, చెప్పినప్పుడు తను మరి బ్రదర్తో మాట్లాడి ఈ మీటింగ్ ఏర్పాటు చేశానని నాకు చెప్పింది. నేను ఖమ్మంలో పెట్టించాలి మమ్మీ, వెళ్దాం అంది. మేమైతే హైదరాబాదు ఆల్ నైట్ ప్రేయర్కి కూడా వెళ్ళాం, నేను మా చెల్లి 2-3 సార్లు వెళ్ళాం. అట్లా మాట్లాడడం బ్రదర్తో మంచిగా. ఖమ్మం అంటే మేము గుర్తొస్తాం బ్రదర్కి అన్నప్పుడు నా కూతురు ఇలా మాట్లాడుకొని అంటే ఇది బ్రదర్కి చెప్పగానే శ్రావణి సిస్టర్ కూడా ఖమ్మంలో చదువుకున్నారమ్మా, వారి సాక్ష్యం కూడా ఉంటుంది, తను కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారని కూడా అన్నారు బ్రదర్. ఈ రోజుకి ఏర్పాటు అయింది. సమయాలు అన్నీ దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి. కానీ ఈ యొక్క పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు దానిలో మనందరం ఉన్నందుకు నిజంగానే దేవునికి స్తోత్రాలు. అంత శ్రమ తీసుకొనైనా అంత టీంతో బ్రదర్ వచ్చి మాకు ఇచ్చిన మంచి వాక్యాన్ని బట్టి నిజంగా గాడ్ బ్లెస్ యూ. నేను పెద్దదాన్ని కదా, అయితే సిస్టర్ గారికి ఇంత అనుభవం ఉంది, 3 ఏళ్ళు డిగ్రీ కాలేజ్ అనేది ఇప్పుడు మనందరం విన్నాం. చాలా సంతోషంగా ఉంది. శ్రావణి గారు మీ పుట్టింటికి వచ్చారు, ఈ పుట్టింటిని ఎప్పుడు మర్చిపోవద్దు. మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా ఖమ్మం పట్టణాన్ని. ఈరోజు వచ్చిన దానికి 2 మళ్ళా దేవుని ప్రణాళికలో మనం మళ్ళీ ప్రేయర్ పెట్టుకొని, ఇప్పుడు అన్నారు ఆల్ నైట్ పెట్టుకుందామని సిస్టర్ చెప్పారు. బలపరచబడిన వారి ఆలోచనలు ఆల్ నైట్ పెట్టుకుందాం, ఇలా మళ్ళీ కూడుకుందాం, దేవుల్లో ఎదుగుదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. మన కొరకు ప్రయాసపడుచున్న జీసస్ ఆల్మైటీ గాడ్
నేను ప్రతిరోజు చెప్తా ఇదే మాట దేవుని దగ్గర. మీరు ఆ టీంని, ఆ యొక్క ప్రార్థనని, అందరినీ మీలోకి నడిపిస్తున్న ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అంట. 3:30కి ఒక 1 ఇయర్ లేచానేమో, ఆ తర్వాత అంటారు మంచాన్ని జయించి లేవండి అంటారు. కానీ అలాగే ఉంటున్నా నేను. కానీ మా చెల్లి మాత్రం 3:30కి లినోరా ఎస్తేర్ రాని టక్కుని లెగుస్తుంది. నేను కూడా లెగుస్తా, ఇక తూలి అలా నిద్రపోతాం మళ్ళీ. అలా మా చెల్లి ప్రేయర్ అయిపోయిన 4:30 నాతో షేర్ చేసుకుంటుంది. ఈరోజు బ్రదర్ ఇది గురించి చెప్పారు. అలా ఆమె నిజంగా ఆ ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థనలో బలపడి అసాధ్యము అన్నదాన్ని సాధ్యపరచుకుంది. ఇది గొప్ప సాక్ష్యం. నేను ఆ రోజు సాక్ష్యం చెప్తా బ్రదర్ అన్న, కానీ మా ఊర్లోనే సాక్ష్యం చెప్పుకునే గొప్ప అవకాశాన్ని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. నేను అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళాను కానీ సాక్ష్యం చెప్పలేదు. నా ఊర్లో నా ప్రజల సమక్షంలో సాక్ష్యం చెప్పుకునే భాగ్యం ఇచ్చాడు. ప్రతిఫలం పొందుకున్నాము ఈ ప్రార్థనలో ఉండి. మా చెల్లి సమస్య వచ్చింది అనగానే ఇంత పెద్ద నోట్బుక్ పట్టుకుంటుంది. థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్, థ్యాంక్ యూ జీజస్ రాస్తానే ఉంటుంది. మా ఇంటికి వచ్చిన అందరితో కూడా చెప్పుద్ది, ఇలా రాస్తే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. మా బ్రదర్ జాషువా గారు చెప్పారు, మీరు అడగొద్దు, అడిగారు పొందుకున్నారు, దాన్ని మీరు మీ జీవితంలోకి ఆహ్వానించండి అని చెప్పుద్ది. నేను కూడా అదే చెప్తా. మా స్త్రీల మైత్రి ప్రార్థనలకు వాటికి వెళ్ళినప్పుడు అడిగి పొందుకున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తుంటే మా వాళ్ళందరూ అలా చూస్తారు. ఇది మా బ్రదర్ నేర్పిన ప్రార్థన, యేసయ్య మాకు ఇచ్చిన ప్రార్థన అని చెప్తా. ఎనీహౌ, ఇంత పెద్ద కార్యక్రమాన్ని నడిపించిన దేవాదేవునికి నిజంగా కృతజ్ఞులమైన, నేను పిలిచిన వారందరూ నా ఫ్రెండ్స్, మా చెల్లెళ్ళు అందరూ వచ్చి ఈ యొక్క ప్రార్థన కూడికని ఇంత గంభీరంగా జరుపుకోవటానికి, వాక్యం ద్వారా మనం బలపరచబడటానికి, మా మామయ్య కూతురు ఇచ్చిన పాట, మామయ్య కొడుకు, వీళ్ళందరం వచ్చాం. దీన్ని బట్టి నిజంగా మా కుటుంబం ఆశీర్వదింపబడిన కుటుంబంగానే దేవుణ్ణి నమ్ముతూ, దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మా మాటని మన్నించి ఇక్కడ కూడికి ఏర్పాటు చేసిన బ్రదర్కి నిండైన కృతజ్ఞతలు, శ్రావణ సిస్టర్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవుని నామములో మీ అందరికీ కృతజ్ఞురాలని. థ్యాంక్ యూ.